నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు శ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. మన పూర్వకాలం నుండి కనుక చూసుకుంటే మన పెద్దలు కానీ ఋషులు కానీ మనం ఏ పనైనా చేయాలంటే కొన్ని విధి విధానాలు పాటించాలి అని ప్రత్యేకంగా చెప్పడం జరిగిందండి. అలాగే దేవాలయానికి వెళ్ళాలంటే ఏ దేవాలయానికి వెళ్ళినా సరే వెళ్లే వాళ్ళు ఎటువంటి విధి విధానాలు పాటించి ఆ దేవాలయానికి వెళ్ళడం శ్రేష్టం అని చెప్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. దేవాలయాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఎటువంటి విధి విధానాలు పాటిస్తే మంచిది వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు? ఇది మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే దేవాలయాలు అనేటువంటివి మన హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక ప్రతీక. ఆ దేవాలయం మనం ఇంట్లో దేవుడి పూజ చేసుకుంటాం, ఎన్ని చేసుకున్నా ఆ ఆలయం యొక్క పవిత్రత అనేటువంటిది ఎప్పుడు మనకు మేలు చేస్తుంది అంటే ఆ ఆలయంలో అడుగు పెట్టినప్పుడు ఒక పరమ పవిత్రమైనటువంటి దేవతా స్థానము దేవాలయం. అటువంటి దేవాలయంలోకి మనం అడుగు పెడుతున్నాము అంటే మనము శుచి శుభ్రత, స్నానం చేయటము, చాలా శ్రద్ధగా ఉండడము, ఎటువంటి దురాలోచన లేకుండా, దుర్మార్గమైన ఆలోచన లేకుండా నిస్వార్థముగా మనము వెళ్ళి సరే మనకు కావాల్సింది ఏదో స్వామి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇంకోటి కావాలని కోరుకునేటువంటివి ఏవో కోరేవాళ్ళు కోరుకుంటూ ఉంటారు. కానీ అలా కోరుకునేటువంటి దానికంటే కూడా మనకి ఏం కావాలనో భగవంతుడికి తెలుసు, మనకంటే ఆయనకి ఇంకా బాగా తెలుసు. అందుకనే మనం ఎంత మొక్కినా ఆయన ఎప్పుడు ఇవ్వాలనో అప్పుడే ఇస్తాడు. మనం మొక్కిన ప్రతిసారి మనం నమస్కారం చేసుకున్న ప్రతిసారి ఏమి ఇవ్వడు భగవంతుడు. సరే ఒక టైం ఉంటుంది, ఆ టైం ప్రకారంగానే ఇస్తాడు. దాన్ని నిలబెట్టుకోవడమా పోగొట్టుకోవడమా అనేది మన చేతుల్లో ఉంటుంది ఇచ్చినప్పుడు, అంతే కదా. ఆయన ఇస్తాడు ఇంకో రూపకంగా మనకి ఇచ్చినాడు. ఆ ఇచ్చినప్పుడు దాన్ని ఎట్లా మనం జాగ్రత్త పడుతున్నాము అనేటువంటిది కూడా భగవంతుడు చూస్తాడు. అందువలన దేవాలయాలకు వెళ్ళేటువంటి ప్రతి వాళ్ళు కూడా శిరస్నానము చేసి పరమ పవిత్రముగా వెళితేనే మంచిది. ఒకవేళ తల స్నానం చేసినా తప్పులేదు, దానికి పెద్దగా ఇబ్బంది అయ్యేది ఏం లేదు, ఇంకేమీ అంత పెద్దగా కష్టం వస్తుంది అనేటువంటిది కూడా ఏం లేదు. కానీ దేవాలయము అనేటప్పటికీ దేవాలయాలకు వెళ్ళేటువంటి విధానము అనేటువంటిది ఒకటి వేరు. మీరు చూడండి, ఆడవాళ్ళు కూడా ఎక్కడికన్నా వెళుతున్నారంటే వేరే డ్రెస్సులు వేసుకుంటారు. దేవాలయము అనేటప్పటికీ చీర కట్టుకుని వస్తారు. ఎందుకు? ఆలయం యొక్క గొప్పతనం, ఆ ఔన్నత్యాన్ని మనము పాటించకపోతే మానవాళ్ళు ఇంకోరు ఎందుకు పాటిస్తారు? వేరే వాళ్ళు ఎప్పుడు కూడా. అందుకని ఆలయాలలో అర్చకులు మహానుభావులు నిరంతరము అర్చన చేస్తూ చెందుతూ వచ్చిన భక్తులందరికీ కూడా శటకోపం అది పెట్టి చేసి ఆశీర్వచనము చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చిన వాళ్లకు హారతిచ్చి మళ్ళీ వాళ్ళకి ఏదో కాస్త మరి మనం అర్చన చేసి వాళ్ళకు మళ్ళీ వేరే తీర్థ ప్రసాదాలు ఇచ్చి మళ్ళీ శటకోపం పెట్టి ఈ ఇంతలో ఎవరో వస్తారు నాకు అర్చన చేయండి మళ్ళీ అర్చన చేస్తూ ఇదే రొటీన్ జీవితం అర్చకులది. ఎప్పుడు కూడా వాళ్ళ రొటీన్ జీవితం. వాళ్ళు పాపం వారధులు, భగవంతుడికి భక్తుడికి వారధి పురోహితుడు. ఆయన భక్తుడు పలాంది కోరుతున్నాడు, రోజు వస్తున్నాడు స్వామి ఏదో చూడు అంటే ఒక రికమెండేషన్ చేస్తే సరేలే అని చెప్పి చూసేటువంటి పద్ధతి. అందువల్ల మంచి జరుగుతుంది చేస్తుంది అని వెళుతూ ఉంటారు. ఎవ్వరు దేవాలయానికి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సినటువంటివన్నీ జాగ్రత్తలు ఏమిటి అంటే, మనం వెళుతున్నాము అన్నప్పుడు ఇంటి దగ్గర నుండే మంచి మననం చేస్తూ వెళ్ళటం, దైవాన్ని ధ్యానిస్తూ వెళ్ళటం. మామూలుగా అక్కడికి పోయినా ఫోన్లలో మాట్లాడుతూ, గర్భగుడిలోకి అడుగు పెడుతూ కూడా ఫోన్లు మాట్లాడుతూ చేస్తూ, అంటే కొంతమంది ఉంటారు ఈ రాజకీయ నాయకులు కానీ ఇంకోరు కానీ లోపలికి పోతూ ఫోన్ మాట్లాడిపోతూ ఉంటారు. అలా కాదు. అలా పోయినప్పుడు మనకు భక్తి రాదు ఎప్పుడు కూడా. గర్భగుడి దగ్గరికి పోయిన తర్వాత 2 చేతులు జోడించి స్విచ్ ఆఫ్ చేసి తండ్రి నీవే నాకు దిక్కు అని మనం అంటాం. గర్భగుడి దగ్గరికి పోయి అనేంతటి పరిస్థితి కంటే మొదట గోపురము దగ్గర ఉండేటువంటి గణపతి నుంచే, ఇంటి దగ్గర నుంచే ఆ మననం చేస్తూ రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే పూర్వము దేవాలయాలన్నీ కూడా కొండల మీద గుట్టల మీద ఉండేవి.
ఇంట్లోనే చెప్పులు వదిలి చిన్న చిన్న గులకరాళ్ళు కుచ్చుకుంటుంటే కూడా అలాగే నడిచేవాళ్ళు. ఎందుకు? రక్త ప్రసరణ అని. ఈ రోజు అదే పనిగా ముళ్ళవి అవి ఇవి ఉండేటువంటి చెప్పులు కొనుక్కొని వచ్చి మనం తిరుగుతున్నాం. పూర్వము ఇది రోజు గుడికి పరగడుపున పోయి తీర్థము అది తీసుకొని ఇంటికి వచ్చి 2 పళ్ళు ఇస్తేనో నివేదన ఇస్తేనో ఇంటికి వచ్చి నేను ఇట్లా పోయి వచ్చినాను అని చెప్పి ఇంటిల్లి పాదికి ఇచ్చేటువంటి తత్వం ఉండింది. అందుకు కదా అప్పుడు కుటుంబం అందరూ కూడా చల్లగా ఉన్నారు. అందుకే రాముల వారి కాలంలో సీతామ్మవారిని చెయ్యాలి అంటే బంగారు విగ్రహాన్ని అందరూ మా వంతు మేమిస్తామని రాజులకే ధనం ఇచ్చేటువంటి పరిస్థితి ఇచ్చినారు. ఈ రోజు ప్రభుత్వాలు ఉచిత పథకాలు ఇస్తున్నామంటే ఏడానికి కష్టంగా ఉంది. ఎంత తేడా వచ్చింది చూడండి అప్పటికి ఇప్పటికి. మనం అనుకుంటాం ఇప్పటికీ, ఇప్పుడు మనం నిన్నమన్నా కూడా చూస్తున్నాం కదా. మనం ఏం చెప్తున్నాము? మనం ఇస్తున్నాం ఎలాగైనా సరే. అది ఎక్కడ ఉండగలుగుతున్నామమ్మా? ఉండలేము కదా. అందువలన జాగ్రత్తలు అనేటువంటివి చాలా అవసరము. ప్రతి వాళ్లకు కూడా ఎంతో జాగ్రత్త అవసరం. చాలా జాగ్రత్తగా చేసుకుని దేవాలయాలకు వెళ్ళటం అనేటువంటిది బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఒక పద్ధతి ప్రకారముగా అనుకోవడము, సాయంకాలం తథాస్తు దేవతల సమయాల్లో అనుకుంటే ఇవన్నీ కూడా మనకు పుణ్యప్రదము. పుణ్యం వస్తుంది. దేవాలయాలకు వెళ్ళేటప్పుడు శిరస్నానం అనేటువంటిది చాలా అవసరం. ఎలా బుద్ధి పుడితే అలా వెళ్ళరాదు దేవాలయాల్లో. దేవాలయంలో ఎలా బుద్ధి పుడితే అలా మనం స్నానం చేయకుండా పోతే ఏమవుతుంది అంటే దేవాలయం యొక్క పవిత్రతకు మన వల్ల భంగం వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివే తెలియనివి మనం చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు అన్ని ఇబ్బందులు కలుగుతూ వస్తాయి. నువ్వు ఏం చేసినావంటే మళ్ళీ గ్రహాలను అనుకోవాలి అని చెప్తాం. ఆ గ్రహాలను అనుకుంటూ ఉంటారు. నేను పోయి ఇట్లా దేవాలయాల్లో తప్పులు చేస్తాను, రెండూ చేస్తానంటే అది కుదరదు. అదంత యోగవంతంగా ఉండదు. అందుకనే వాస్తు చెప్పేటప్పుడు ఎవరు ఏది ఎక్కడ ఉండాలి, ఎవరు ఏది పాటించాలని అవి పాటిస్తే చాలా యోగవంతముగా ఉంటాయని నా భావన తల్లి. అందువలన దేవాలయాలు సరే ఇంట్లో కూర్చొనైనా మనం స్మరణ మాత్రమే నమస్కారం చేసుకోవచ్చు కాక ఎటువంటి ఇబ్బంది ఉండదు. ధన్యవాదాలు.